ఫ్రెండ్స్ 4 కోట్లతో పట్టుబడ్డ డీజీపీ తీవ్ర కోపంలో హైకమాండ్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసులో A4గా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్ ఆదేశాలతో ట్యాపింగ్ చేశామన్నారు. ఓ సిమెంట్ సంస్థ యాజమాన్యం నుంచి 70 లక్షలు సీజ్ చేశామని రిమాండ్ రిపోర్టులు వెల్లడించారు. రాధాకిషన్ రావు దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునందన్ రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్ల నుంచి ₹1 కోటి సీజ్ చేశామని రాధాకిషన్ ఒప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన ₹3,50,00,000ను సీజ్ చేసినట్లు రాధాకృష్ణ తెలిపారు. అదేవిధంగా 2016లో వర్గానికి చెందిన అధికారులను ఏర్పాటు చేసుకున్నారు. నల్లగొండ నుంచి పనితిరావు, రాచకొండ భుజంగరావు, హైదరాబాద్ వేణుగోపాలరావు హైదరాబాద్ సిట్ తిరుపతున్న నియమించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A4గా రాధాకృష్ణ ఉన్నారు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలించారు. 2018 ఎన్నికల్లో దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు తరలించినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. బీఆర్ఎస్ గెలుపు కోసం స్పెషల్ పోలీస్ టీం కృషి చేసింది. టాస్క్ ఫోర్స్ టీంకు వాహనాలు సమకూర్చారు. మాజీ ఐఏఎస్ తన కులానికి చెందిన వారితో స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్లో సిబ్బందిని బెదిరించి డబ్బులు సరఫరా చేయించారు మాజీ ఓఎస్డీ.